విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. వేరే లెవెల్ బ్రో ఎఫెక్ట్స్ అసలు చెప్పలేము అంటే వేరే లెవెల్ వేరే ఇంటర్వ్యూ డార్లింగ్ బ్యాక్ వచ్చిండు వచ్చిండు ప్రవర్తన వచ్చిండు అన్ని డేస్ బ్లాక్ కొట్టారు పక్కా కొట్టా చూడు డార్లింగ్ ఎలివేషన్ ఒక్కొక్క నుంచి గూప్ బంప్స్ వస్తున్నాయి గూప్ బంప్స్ సూపర్ ఉంది సినిమా అయితే చూస్తుంటే మళ్ళా చూడబోతుంది సినిమా ఉగ్రం రీమేక్ కానీ బ్లడ్ బాత్ నెక్స్ట్ లెవెల్ ఉంది ప్రభాస్ కృష్ణుడు ఇంకొకసారి చూస్తాడు రేపు మార్నింగ్ నుంచి ఏంటిది 8 అవుతాడు అని లాస్ట్కి అది సినిమా చూస్తే తెలుస్తుంది చాలా మందికి మనం ఏం చెప్పలేం బయటికి పార్ట్ 2 అయితే వేరే కుర్చీ కోసం ప్రభాస్ ఫైట్ ఆడతాడు చూడు పాడిపోయా బ్లాక్ బస్టర్ సినిమా రేపు పొద్దుగాల ఫ్యాన్స్ వేరే వాళ్ళు అందరూ వచ్చి ప్రభాస్ బిర్యానీ ఇండియా ఫేమస్ ప్రభాస్ ప్రభాస్ దోస్తానికి అట్లుండాలి దోస్తాను అంటే ప్రభాస్ సలార్ మాత్రం వేరే లెవెల్ భయ్యా 2 కోసం వెయిట్ చేస్తారు రేపు మార్నింగ్ వచ్చి చెక్ చేసుకోండి అందరు కావాలంటే 5 గంటల నుంచి లైన్లో ఉంటారు టికెట్ల కోసం టికెట్ దొరకకపోయినా ఎంత కష్టపడి పోయినా లోపల సినిమా చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ వాళ్ళకి గుర్రపాడు ఒక్కొక్కరు అడగండి వాడు ఏమైనా అనుకోని కలిగేస్తారు ఒక్కొక్కరిని ఎవడ మాట్లాడితే ప్రభాస్ గురించి వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఎవడైనా ప్రభాస్ ఒక్క మాట అంటే బుద్ధ వాళ్ళు దిగుతారు ఫ్యాన్స్ మొత్తం అట్లున్నారు ఫ్యాన్స్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చి పడేస్తారు మన వాళ్ళు హైదరాబాద్ మొత్తం ఇండియా షేక్ అయిపోతుంది చూడు రేపు ఈవినింగ్ వారికి పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారు అందరూ పార్ట్ 2 సూపర్ ఉంటది వద్దన్నా చెప్పుకోలేం సూపర్ సినిమా అంతే 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 అరే ప్రభాస్ అన్న గురించి ఏం చెప్పుకోలేము ఏ సినిమాలో ప్రభాస్ ని అట్లా చూడలే సూపర్ 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 మాటలు లేవు అసలు ఈ పాత మూవీస్ ఆదిపురుష్ అవన్నీ చూసి మేము బాగా డిసప్పాయింట్ అయ్యాం కానీ ఈసారి అస్సలు డిసప్పాయింట్ చేయలేదు అన్న అసలు ప్రశాంత్ నీల్ అన్నకి ఒక పెద్ద థమ్స్అప్ ఆయనకి అసలు ఏం తీసాడు భయ్యా బా అసలు ఎలివేషన్స్ కాదు అసలు లోపల సెలబ్రేషన్ చూడిగా అసలు మామూలుగా లేదు అసలు నీకు అడుగేద్దామని కూడా థియేటర్లో అంత జనాలు అయ్యి బాబోయ్ మామూలుగా లేదు విజువల్స్ అయితే స్టోరీ లైన్ అంటే ఏదో కేజీఎఫ్ అనుకున్నాం కానీ కేజీఎఫ్ కంటే 3 రెట్లు ఎక్కువ ఉంది భయ్యా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని అస్సలు రేంజ్ అసలు కేజీఎఫ్ రేంజ్ దాటిపోయింది ఇంకా ప్రశాంత్ పార్ట్ 2 ఉంది పక్కా ఉంది ఉంది ప్రభాస్ ఇంకా చెప్తామా అన్న యాక్టింగ్ గురించి ఇంకా 10/10 ఇంకా పక్క మీరు చూడాల్సిందే చూస్తే తెలుస్తుంది అవునా సరే నేను మళ్ళీ 11 o'clock షో వస్తున్నాను ఇప్పుడు పోయి పండుకొని 11 o'clock షో వస్తాను అంతే ఓవరాల్గా ప్రభాస్ ఫ్యాన్స్కి ఏం చెప్తా అంటే మీరు ఇంట్లో ఉన్నారంటే వేస్ట్ ఇంకా పక్కా థియేటర్కి వచ్చి చూడాల్సిందే చూడకపోతే ఇంకా మీరు ప్రభాస్ ఫ్యానే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైలెన్స్ భయ్యా మొత్తం A to Z వైలెన్స్ అసలు వైలెన్స్ ఆయనని బ్లడ్ తోటి మొత్తం బాడీ మొత్తం బ్లడ్ ఉంటుంది మీరు చూసి ఇంకా పిచ్చెక్కిపోతుంది లాస్ట్ 15 minutes ఏదైతే సీన్స్ ఉంటాయి చూడండి చింపేశాడు అస్సలు ఆ బాడీని చూపించిన అసలు ప్రశాంత్ నీల్కి ఆ బాడీని చూపించాడు చూడు ప్రభాస్ది అసలు వేరే లెవెల్ అది పిచ్చెక్కేసింది నాకైతే నిజంగా పక్కా చూడాల్సిందే మూవీ రైట్ థ్యాంక్ యూ
హలో అండి, నేను మీ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హాయ్, నేను మీ శ్వేత వర్మ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో, నేను మీ హమీదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. Hey, this is Sumant Ashwin. Please subscribe to IG Telugu. కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.